రైట్. అయితే పొద్దు నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. అఘోరి అలాగే వర్షిణి కూడా ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోని అటు వర్షిణికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు అఘోరికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ మోసం చేశాడని తన మొదటి పార్టీ కావచ్చు, ఇటు లీగల్గా ప్రొసీడ్ అవడానికి ఇప్పటికే వాళ్ళైతే ఇటు రావడం జరిగింది. అండ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవ్వడానికి అఘోరి అండ్ వర్షిణి కూడా వస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ వాళ్ళ సమాధానాలు ఏంటి? ఈరోజు వర్షిణి పేరెంట్స్ కూడా వెతుకుతూ ఉన్నారు. వర్షిణి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ని తన దగ్గర తీసుకుంటాను, తనతో పాటు వాళ్ళని సర్వైవ్ అయ్యేలా చూసుకుంటాను, ఫైనాన్షియల్గా కూడా చూసుకుంటానని చెప్తూ ఉన్నారు. మరి వీళ్ళ పేరెంట్స్ అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, లేకపోతే రాధ అడిగిన ప్రశ్నలు కావచ్చు, ప్రతి ఒక్కటి వాళ్ళ అఘోరి మాటల్లో తెలుసుకుందాం. రైట్, మనతో పాటు అయితే లైవ్లో జాయిన్ అవబోతున్నారు. రైట్, అఘోరి. హర మాదేవ్. ఓం నమ శివాయ. అఘోరి కాళీనమ్మ, గురుదత్తేనమ్మ. నమస్కారం తల్లి. నమస్తే. నమస్తే అండి. నమస్తే. రైట్, అయితే నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము, మీ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరూ కూడా చూస్తూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి. సనాతన ధర్మాన్ని పాటించాల్సిన ఆవిడ ఈ రోజు ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది కరెక్టేనా అని చెప్పి అటు సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అదే అమ్మా, నేనేమంటున్నా, సనాతన ధర్మాన్ని పాటిస్తూనే మేమిద్దరం ఇష్టపడ్డాం కాబట్టి మేము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం. దాంట్లో తప్పేమున్నది? ఒకరినొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం కదా. అంటే ధర్మం గురించి పోరాడే వాళ్ళు కానీ ఒకటే అండి, పెళ్లి చేసుకోవాలని ఎక్కడన్నా ఉందా? ఎంతో మంది అగురులు పెళ్లి చేసుకున్నారుగా, ధర్మ పోరాటంలోనే ఉన్నారు కదా వాళ్ళు కూడా. కానీ ఒకటి చెప్తాను, మీరు మొత్తం కూడా అటు తల్లిదండ్రుల్ని కావచ్చు, లేకపోతే సమాజాన్ని కావచ్చు, మొత్తం వదిలేసి దైవారాధనలో ఉంటానన్న మీరు ఈ రోజు ఓకే మీ భవిష్యత్తు ఎలాగైనా వెళ్ళండి, కానీ అటు సైడ్ ఒక అమ్మాయి భవిష్యత్తు పాడైపోయిందని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా. ఎవరి భవిష్యత్తు పాడైపోయింది? వర్షినిదా? వర్షినిది భవిష్యత్తు ఏమి పాడైపోలేదు. ఎప్పుడు హ్యాపీగా ఉన్నాం, మేమిద్దరం కలిసిమెలిసి హ్యాపీగా ఆనందంగా ఉన్నాం, ఒక కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నాం. అది మీకు అలా చెడుగా చూసే వాళ్ళకు జీవితం నాశనం అయిందని అనుకుంటున్నారేమో, కానీ మేము ఆనందంగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం మేము. ఓకే సరే, నిన్న మీరు అడిగారు కదా ప్రూఫ్స్ ఏవైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పి. మరి పొద్దు నుంచి కూడా మీరు లైవ్ చూసే ఉండొచ్చు. రాధ మీకు చేసిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఇవాళ ప్రూఫ్స్తో సహా బయట పెట్టడం జరిగింది. అండ్ మీతో కలిసి దిగిన ఫొటోస్ కావచ్చు. ఏం చెప్తారండి మీరు? పక్క పొంటి నాతోని సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగడానికి లక్షల మంది వస్తారు, వాళ్ళందరూ ఇలాగే పెడతారా? నేనేమంటున్నాను, మ్యారేజ్ ఫొటోస్ ఏమైనా ఉంటే పెట్టండి. పసుపు అమ్మో పసుపు తాడో కాదు, అక్కడ ప్రూఫ్స్ కావాలి, ఒక వీడియోనో లేకుంటే ఏదైనా ఫోటోలు ఉంటే పెట్టండి. ట్రాన్సాక్షన్ అంటవా? వాళ్ళు ఏదైతే నేను ఇందాకనే వేరే అందులో నేను కంక్లూజన్ ఇచ్చేసిన, అయితే నేను కాలభైరవుని విగ్రహానికి ఇచ్చానా, విగ్రహంతో పాటు వాళ్ళు సేవ చేస్తా గోవులను పెంచుకుంటాం, ఆటు పెంచుకుంటాం అంటే నేను అవి క్యాష్ ఇచ్చాను, ఆ క్యాషే నాకు రిటర్న్ కొట్టారు. వాళ్ళ దగ్గర కాలభైరవ విగ్రహం కూడా నేను ఇచ్చింది ఉంటది, గుడి కడతామంటే. అంటే మీరు గో సంరక్షణ కోసం ఆ డబ్బులు అన్నవి ట్రాన్సాక్షన్స్ చేశారా, లేకపోతే ఆశ్రమం కోసం అని చెప్పి, లేకపోతే మీ బండి డ్యామేజ్ అవ్వడం వాటి రిపేర్ల కోసం అని చెప్పి ఆమె చెప్తుంది డబ్బులు వేసానని? రిపేర్ల గురించి కాదు, ఇక్కడ రిపేర్ గురించి కాదు. రిపేర్ గురించి నా సొంత తల్లిదండ్రులు వేశారు. రిపేర్ గురించి అస్సలు కాదు ఇది. కానీ మీ తల్లిదండ్రుల పరిస్థితి సరిగా లేదు కదా, ఎందుకంటే లైవ్ లో మీరు చెప్పడం జరిగింది కదా. అదే అమ్మా, నేనేమంటున్నాను, ఇక్కడ వాళ్ళ దగ్గర కాలభైరవ విగ్రహం ఉంటది, ఆ విగ్రహం నేను ఇచ్చిందే, వాళ్ళ మామయ్య దగ్గర ఉంటది. ఆ విగ్రహంకి వేసిన డబ్బులు అవన్నీ ఓకేనా? కొన్ని విగ్రహాలు ఇచ్చాను, ఆ విగ్రహాలకు ఇచ్చిన డబ్బులు వాళ్ళ గుడి విగ్రహానికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? విగ్రహానికి ఎందుకు డబ్బులు ఇచ్చారు? మీరేం చెప్పి విగ్రహం ఇచ్చారు అమ్మాయికి? ఎవరు? వాళ్ళు గుడి కట్టుకొని గోవులను తెచ్చుకొని ఒక ఆశ్రమం లాంటివి మీ పేరు మీద కట్టుకుంటామన్నారు. నేను ఆశ్రమాలలో ఉండము, ఆశ్రమంతో నాకు సంబంధం లేదు. నేను ఎక్కడ కూర్చునేదాన్ని, నాకు దేశ సంచారం చేస్తూనే నా వంతుగా నేను ఎక్కడెక్కడో ఉంటాను కాబట్టి ఒక చోట కూర్చోను అన్నాను. సో మీరే ఆశ్రమం కావాలని అడిగారా? నేను ఆశ్రమం కావాలని ఎప్పుడు అడగను, అలా అనుకుంటే ఎప్పుడో కూర్చుంటే దాన్ని.
ఇప్పుడు నా ఆడియోలు బయట పెట్టింది కదా, ఆమె మాట్లాడిన ఆడియోలు బయట పెట్టండి, అప్పుడు తెలిసిపోద్ది కదా ఎవరేంటిది అనేది. అది కూడా మేము అడిగాము. మొత్తం కూడా తను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ఆడియోలు వీడియోలు అండ్ మీరు తను కలిసి చేసుకున్న చాట్లు అన్నీ కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. మరి ప్రొసీడ్ అవ్వమనండి, కానీ ప్రూఫ్స్ అనేది కావాలి. ఆమెకు పెళ్లి చేసుకున్నా అన్నది కదా, ఎలా చేసుకున్నా ఎప్పుడు చేసుకున్నా అనేది కావాలి. ట్రాన్సాక్షన్ అంటే దానికి నేను సమాధానం ఇస్తాను నేను కూడా. అది ఎందుకంటే ఇవాళ ట్రాన్సాక్షన్స్ కి ప్రతిదీ మీరు చెప్పాలి. ఎందుకంటే 3.5 లక్షల పైగా ఆమె మీకు డబ్బులు పంపించినట్టు ప్రూఫ్ చూపిస్తుంది. ఆమె అంత డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఆ డబ్బులు తీసుకొని మీరు ఏం చేశారు? చెప్పదా మరి? నేను క్యాష్ ఇచ్చినా చెప్పదా? నేను రిటర్న్ క్యాష్ ఇచ్చినా చెప్పాలి కదా. క్యాష్ ఇచ్చారు? నేను 2 lakhs కి ఏవో క్యాష్ ఇచ్చాను. 2 lakhs 2.5 lakhs దాకా నేను క్యాష్ ఇచ్చాను. మరి ఇంకొకటి కూడా చెప్తుందా? అండ్ తన పర్సనల్ లైఫ్ లోని మీరు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్తుంది కదా, మరి తన పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? తన భర్త గురించి మీరు చెప్పడం జరిగింది అంటే పర్సనల్ లైఫ్ అంటే ఆమె చెప్పుకున్నా నేను చెప్పానా, లేకుంటే అవి నాకు తెలుస్తాయా? ఇప్పుడు ఆమె దేంతో అప్రోచ్ అయింది? ముందు చెప్పారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుందా, లేకపోతే ఇప్పుడు ఒకరు అప్రోచ్ ఒకరిని అవ్వాలంటే వాళ్ళ కష్టం చెప్పుకోనే కదా, నాకు ఇలా జరిగింది ఇలా ఇలా, అదే కదా ఆమె చెప్పుకుంది, అదే కదా నేను చెప్పా. నార్మల్ గా నేను ఎవరికి చెప్పలేక, మీడియా ఏదైతే అడిగిందో ఎలా పరిచయం అంటే అలా చెప్తున్నాను కదా. ఇప్పుడు మానసిక పరిస్థితి సరిగా లేని వాళ్ళు, అంటే ముఖ్యంగా ఇటువంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గర అవుతున్నారని, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి దగ్గర అయ్యి ఈ ప్రేమ పెళ్లి ఇలాంటి మాయ మాటలు చెప్తున్నారు అనైతే ఇక్కడ ఈ అమ్మాయి ఆరోపిస్తుంది. ఏం చెప్తారు మీరు? అలా అలా ఏమి కాదు, అలా ఏమి అస్సలే కాదు. చెప్తున్నా కదా, ఆమె ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. నా పేరు మీద ఆశ్రమం కట్టుకొని, ఆమె అడ్వకేట్ కదా, అది ప్రజలకు తెలిసే ఉంటది ఎలా ఉంటది ఏంటనేది. ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నానేమో, మీరిద్దరూ కలిసి ఆశ్రమం కట్టుకొని ఆశ్రమంలోని మీరిద్దరూ నడపాలనుకుంటుందా ఆమె? అదే ప్లాన్ కదా, ఇంకే ప్లాన్ ఉంటది. ఇప్పుడు సరే, ఇప్పుడు మా చిన్ను నేను పెళ్లి చేసుకున్నాను, ఈ విషయము యావత్ దేశానికి మొత్తానికి తెలుసు, 2 తెలుగు రాష్ట్రాలకు. ఆ నెల ముందే తెలిసినప్పుడు అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడే రావచ్చు కదా. ఈ విషయం తెలీదు. మీరిద్దరు కూడా లైవ్ లోని ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అఘోరి, ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే తల్లి బిడ్డ సంబంధం అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి మీ ఇద్దరికి సంబంధించి ఎటువంటి రిలేషన్ ఉండదని చెప్పి తను సైలెంట్ గా ఊరుకున్నాను అని చెప్తోంది ఆమె. అలా ఏముండదు కాదు, నేను చెప్తున్నాను. ఓకే, లైవ్ లోనే చెప్పాము తల్లిదండ్రుల సంబంధం. తర్వాత ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆమెకి ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటున్నాం మేము ఇలా పెళ్లి చేసుకున్నాము అని 4 రోజుల ముందే తెలుసు ఆమెకి. నా పక్కన ఉంటే కదా ఫోన్ మాట్లాడింది ఈమె. అంటే అప్పుడు ఆ 4 రోజుల ముందు తెలిసినప్పుడు అప్పుడు రాకుండా ఇక్కడ అమ్మాయి ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేసింది. రాధాకి అఘోరికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలుసు, మీరిద్దరూ కలిసి అఘోరి కోసం కొట్టుకున్నారు అని కూడా ఆమె చెప్తోంది. ఇది నిజమేనా? నాకు తెలియదు, అస్సలు నాకు తెలియదు. ఇవన్నీ చాలా పెద్ద అబద్ధాలు ఆడు కొద్దిగా మానేస్తే బాగుంటది. కొట్టుకోవడం ఆమె చూసిందా? నువ్వున్న రాధిక అనే ఆమె కొట్టుకున్నారంట నా గురించి. అసలు పెళ్ళయింది ఇలాగా ఈ విషయం అని చెప్పి నాకు తెలియదు. నిన్న వచ్చి మీడియా ముందు చెప్పేంత వరకు. ఓకే, ఎందుకంటే నిన్న మీడియాలో ఆమె అంత గట్టిగా చెప్పింది, వర్షినికి తెలుసు నేను ఉన్నానని, నన్ను తను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని కూడా చెప్తుంది. మరి తెలిస్తే నేనెందుకు వచ్చి స్వయంగా మీడియా ముందు చెప్తాను? స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పాను కదా. అసలు ఆ విషయం నాకు తెలియదు. ఆమె ఫేస్ టు ఫేస్ కలిసిందే లేదు, ఆమెతో మాట్లాడిందే లేదు. అంటే అప్పుడు ఎలా గొడవ పడతాం మేము? ఓకే,
అండ్ వర్షిని ఈ రోజు మీ తల్లిదండ్రులు కూడా లీగల్ గా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు. మీకు జరిగింది పెళ్ళే కాదు, అలా ఎలా పెళ్లి చేసుకుంటది అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? నా ఇష్టపూర్వకంగా మీరంటే వాళ్ళంటే సరిపోదు. మేము ఇష్టపడ్డాము, మేము ఇలాగే బతకాలనుకుంటున్నాము. నాకు అబ్బాయిని పెళ్లి. హలో ఓకే ఓకే హలో హలో వినిపించింది అక్క. ఇప్పుడు మా పేరెంట్స్ ప్రొసీడ్ అవుతున్నారు అంటే వినిపిస్తుంది వర్షిని, మాట్లాడండి. ఇప్పుడు నాకు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అఘోరిని ప్రేమించాను, మా మనసులు కలిసి నేను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాను. దానికి వాళ్ళు వద్దు అంటే నేను ఎలాగ అడ్డు చెప్పడానికి వాళ్ళకి ఏముంది అని చెప్తున్నాను. ఓకే. అండ్ వర్షిని ఈ రోజు అటు శ్రీనివాస్ అలియాస్ అఘోరి పైనే కాదు మీ మీద కూడా చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. విష్ణుకి మీకు సంబంధం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి? విష్ణుకి నాకు అన్న చెల్లి సంబంధం. ఇంకొకసారి ఆ మాట అనే వాళ్ళ నేను సహించను. అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఆ సంబంధం పెట్టేసుకుంటారా మీరు? ఓకే. అనే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదమ్మా, ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు, ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ ప్రశ్న, అడుగుతున్న వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు విష్ణు కూడా తిరగబడ్డానికి, నువ్వు కూడా తిరగబడ్డానికి రీజన్స్ ఇవే అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి క్లారిఫికేషన్ అడగడం జరిగింది. చూసే వాళ్ళకి ఈ క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళకి నేను ఆన్సర్ చెప్తున్నాను. మీకు కాదమ్మా, ఎవరైతే ఆ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తుంది, మీకు కాదు తల్లి. అదే 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 రైట్. అయితే మరి రాధకి సంబంధించి ఇంకెవరు కూడా ప్రొసీడ్ అవ్వకూడదు అని అంటారా? ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేవు, ఆ అమ్మాయి దగ్గర కూడా ఏం పెద్ద ప్రూఫ్స్ ఏంటంటే కేవలం ట్రాన్సాక్షన్స్ చాట్లు కూడా బయట పెడతానని చెప్పి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు చేశారని చెప్తూ ఉన్నారు. మరి నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు నా ఆడియో రికార్డింగ్ పెట్టింది కదా, మళ్ళీ ఆమె రికార్డింగ్ పెట్టుమను, పెళ్లి ఫోటోలు వీడియో పెట్టుమను, ఓకేనా? నా కాలభైరవ విగ్రహం వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ గుడి కట్టుకుంటా అన్నారు. అవన్నీ ఎవిడెన్స్ లన్నీ మీ ఫోన్ లో ఉన్నాయని చెప్తుంది. నా ఫోన్ లో మీ ఫోన్ లో తీసారని చెప్తున్నారు. మీది ఐఫోన్, క్లారిటీగా వస్తుంది, నా ఫోన్ లో తీస్తాను అని చెప్పి ఆ పెళ్లి ఫోటోలు మీరే తీసారని చెప్తున్నారు. అస్సలు అబద్ధం. వాళ్ళ ముంగటనే 2 లక్షల చిల్లర ఇచ్చాను నేను. అంటే మీరు వాళ్ళ మామగారికి ఇచ్చారా? ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే కనిపిస్తూ ఉన్నారో వాళ్ళ మామగారికి ఈమెకే ఇచ్చాను, ఈమెకే వాళ్ళ మామ ముంగట ఇచ్చాను, ఈమెకే ఆ రాధికకే వీళ్ళ మామ ముంగట ఇచ్చాను, హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. ఓకే. ఆ హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మామగారే ఉన్నారా? ఇంకెవరు కూడా చూడలేదా దర్దాపుల్లో ఉన్న వాళ్ళు? కానీ అమ్మా హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు ఏమమ్మా డబ్బులు ఇస్తున్నాను, లోకానికి చూపించుకొని ఇస్తామమ్మా తల్లి. వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ మామతో పాటు వాళ్ళ ఏమో అవుతాడు బంధు, ఆయన ఇద్దరు వచ్చారు. అది ఓకే. ఆమె ఇచ్చిన క్యాష్ ఆమెకే నేను క్యాష్ రూపంలో ఇచ్చాను. గతంలో చెప్పడం జరిగింది, మీ పేరెంట్స్ ని పిలిపించుకుంటాను, మీ పేరెంట్స్ తో కలిసి ఉంటాను, శ్రీనివాస్ అలియాస్ అఘోరిని నేను మా ఇంటికి తీసుకెళ్తాను, అంగీకరిస్తారని చెప్తూ ఉన్నారు. ఇవాళ మీ నాన్నగారు అసలు ఎవరు అడుగు పెట్టేది, ఎవరు అల్లుడు, ఎవరికి అల్లుడు, వస్తే కాళ్ళు ఇరగకూడదా అని చెప్పి ఆయన చాలా సివియర్ గా రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఏమంటారు మరి దీనికి? ఓకే, వాళ్ళు ఒప్పుకోకపోతే మేమేం చేయలేము కదా. మేమైతే వాళ్ళు వస్తాను అంటే తీసుకోవడానికి రెడీ. మేము మమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఓకే, మేము రాకుండానే ఉంటాము. వాళ్ళకి ఇష్టం లేకపోతే మా బతికేదో మేము బతుకుతాం. ఇంకా వర్షిని, నీకు మానసికంగా మైండ్ సరిగ్గా లేదని చెప్పి నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా ఇవాళ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? నీకు ట్రీట్మెంట్ జరిగిందా? మానస హాస్పిటల్కి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను, కానీ నాకు ఎటువంటి ఏమంటారు ట్రీట్మెంట్ జరగలేదు, ఎలాంటి చెకప్స్ జరగలేదు. వెళ్ళాను అండ్ 2-3 క్వశ్చన్లు, నా పేరు ఏం చదువుతున్నా అని చెప్పి అడిగారు, మందులు రాసి నా చేతిలో పెట్టారు. అది ఒక చెకప్.
చెకప్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు కదా. అంటే ఎటువంటి చెకప్ చేయకుండా అసలు నీ ఉంటే మానసిక చూపించమని పరిస్థితి ఎలా ఉంది కనుక్కోకుండా ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్లు ఇచ్చారా? అవును అవును, ముమ్మాటికి నిజం ఇది. ఎందుకంటే చెకప్ చేస్తే చెకప్ ఉంటాయి కదా, స్కానర్లు స్కానింగ్ చేసిన అన్ని ఉంటాయి కదా. సర్టిఫికేట్స్ అన్ని ఉమ్. ఉమ్. ఓకే, సో ఎటువంటి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవు అయితే వాళ్ళ దగ్గర. నేనైతే ఒకటే చెప్పను, రాధిక ఏదైతే ఎలిగేషన్ చేసిందో ముమ్మాటికి అదంతా అబద్ధం, అబద్ధం. కానీ ట్రాన్సాక్షన్స్ ఆమె నాకు పంపించింది. తర్వాత నేను కాలాభైరవుడు విగ్రహం ఇచ్చాను, పాటు 2,50,000 క్యాష్ కూడా ఇచ్చాను వాళ్ళ మామనే. అది జరిగింది అంతవరకే, కానీ పెళ్లి అయిపోయింది, తాళి కట్టిండు, ఇదంతా అబద్ధం. ఫస్ట్ భార్య అని ఎగురుతుంది కదా, సరే, ఎలా ఎగురుతుందో మీకు ఆమెకే అసలు తెలియాలి. డబ్బులు ఇంకా ఎలా అలా ఎగరద్దు వస్తున్నాయి? అని చెప్పండి. కాదు జనాలందరికీ ఉన్న మెయిన్ చాలా పెద్ద క్వశ్చన్ అనుకోవచ్చు, మీకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి? ఇటు వర్షినికి మీరు చదివిస్తారు, ఇటు ఈ అమ్మాయికి 2 లక్షల వరకు క్యాష్ ఇచ్చానని చెప్తున్నారు. అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయండి? నాకు భక్తులు ఇస్తారమ్మా, నన్ను నమ్ముకున్న భక్తులు ఇస్తారు. భక్తులు ఎంతవరకు ఇస్తారు? వేలల్లో ఇస్తున్నారా మీకు? అంటే డొనేషన్ పరంగా ఇస్తున్నారా? ఇప్పుడు గుడికి వెళ్తామమ్మా, కాదమ్మా, గుడికి వెళ్తారు, గుళ్ళో నువ్వు ఇంతే కదా, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎంత అన్నయ్యచ్చు. ఇప్పుడు ఒక పండితుని దగ్గరికి లేకుంటే ఒక పీఠాధిపతి దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఏదైతే ఉంటుందో నీకు ఇష్టపూర్వక నువ్వు ఎంత అన్నయ్యచ్చు. నేను ఇస్తే 100 116 తప్ప నేను ఇవ్వనండి నేనైతే. మరి మిమ్మల్ని అంటే నమ్మి జనాలు ఎంత ఇస్తున్నారు? ఇవాళ 2.5 లక్షలు అంటున్నారు, వర్షినికి 1,00,000. ఇంకొక క్వశ్చన్ కూడా 1,00,000 కట్టానన్నారు మీరు వర్షినికి ఫీజు. ఇవాళ వాళ్ళ అన్నయ్య 30,000 మాత్రమే కట్టాడని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా ఇంట్లో ఉందని చెప్తున్నాడు. కాలేజ్ ఫీజు మీరు 40,000 తిన్నాడా? 40,000 సాక్ష్యం ఏమే కదా, అడగండి ఆ విషయం. ఎవరైతే 40,000 విష్ణు ఎగ్జెక్షన్ అని అవి చూడండి. అఘోరి గారు, మీ పైన కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మీరు పూజలు చేస్తానని చెప్పి లక్షలు మీరు తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళు మీ పైన కేసులు కూడా నమోదయ్యాయి. మరి దీనికి మీరు ఏం క్లారిఫికేషన్ ఇస్తారు? నిజంగా మీరు పూజలకి సంబంధించి డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఏ కేసు అమ్మా? ఆ కేసు ఎక్కడిది చెప్తే నేను దానికి స్పందిస్తాను. మోకిలా పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మీరు ఒక బాధితురాల దగ్గర యోని పూజ చేయిస్తానని చెప్పి 1,00,000 రూపాయల వరకు మీరు తీసుకున్నారు. తర్వాత అక్కడి నుండి పరారయ్యారు అని అయితే కేసు నమోదైంది మీ పైన. ఇది మీ వరకు రాలేదా? అమ్మా, పరారైందని మొన్నటిదాకా హైదరాబాద్ నేనేమంటున్నా, ఆమె ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమె అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్కి రాలే. బెంగళూరుకు చెందిన ఒక పెద్ద జడ్జి ఆయన అక్కడికి వెళ్ళి నా అకౌంట్లకు 10 లక్షలు వచ్చాయి. ఈమె మీడియేటర్ గా ఉంది, ఈమె 5 లక్షలు తిన్నది. ఎందుకు నువ్వు నా పేరు చెప్పుకొని 5 లక్షలు తీసుకున్నావని నేను తిట్టడం జరిగింది. ఆ తిట్టినందుకు ఈమె పోయి కంప్లైంట్ పెట్టేది ఉంటే ఎవరైతే నాకు 10 లక్షలు నా అకౌంట్లకు, వాళ్ళు ఈమె అకౌంట్కి వెళ్ళి రాలేదుగా, ఈమె ఎలా పెట్టగలుగు? ఆ జడ్జిని పిలిపిమని నేను అడుగుతున్నా. మరి ఆ జడ్జి వచ్చి పెట్టాలి కదా కేసు. అంత డబ్బులు ఈమె 5 లక్షలు కమిషన్ తీసుకున్నది, నాకు వద్దని చెప్పిన. కానీ వేసిన తర్వాత ఇక కంపల్సరీ ఆయన కూడా అన్నాడు, చేసి పెట్టండి అమ్మా, ఒక పూజ చేసి పెట్టండి అంటే చేశాను. ఉజ్జయినికి వచ్చారు, చేశాను. ఉజ్జయిన్ నుండి మళ్ళీ వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొచ్చారు. వినీత ఉన్న ఆ జడ్జి గారు ఇద్దరు కలిసి డైరెక్ట్ బెంగళూరులో ఫ్లైట్ లో వెళ్ళిపోయారు. పూజ చేసింది వినీత కాదు, పూజ చేసింది వినీత కాదు, జడ్జి గారికి పూజ చేశారు. మంత్రిక పూజలు చేస్తారా, తాంత్రిక పూజలు చేస్తారా, వశీకరణ పూజలు చేస్తారా? ఇంత పెద్ద అన్ని రకాల పూజలు మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇస్తారమ్మా, నేనేమి ఇక్కడ నాకు ఇంత కావాలి అంత కావాలని అడగ. ఇంకా ఎవరు నన్ను నిరూపించండి. మరి వాళ్ళు వేసింది కదా, జడ్జి గారు ఈమె ఎలా కేసు పెట్టింది నేను అడుగుతున్నా కదా, నువ్వు ఎలా వేసింది జడ్జి గారు కదా.
ఆ జడ్జి గారు వచ్చి చెప్పాలి కదా మరి జడ్జి గారు వేయాలి. ఉమ్. నీ అకౌంట్ లోకి వెళ్ళి రాలే, నువ్వు నాకు ఇయ్యలేదు కదా, నువ్వే జడ్జి గారికి నా పేరు చెప్పుకొని ఒక 5 లక్షలు తీసుకున్నావు. నీకు 1,50,000 దాకా డాగ్స్ కున్నా నీకు రెంట్ లేవన్నప్పుడు 30,000 వేసింది నేనే కదా. ఈ 10 లక్షలు వేయనప్పుడు 10 లక్షలకు ముందే వినీత కష్టాలలో ఉంటే ఆమెకు నేను 1,50,000 దాకా నేనే సాయం చేశా. అవన్నీ నా దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకే, వాటికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర ఉన్నాయా? 100% ఉన్నాయమ్మా. ట్రాన్సాక్షన్స్ కాబట్టి 100% ఉన్నాయి నా దగ్గర. ఇది ఎప్పుడైతే ఇది పూజ కాకముందే నేను 1,50,000 ఓకే, మధ్యలోని కమిషన్ తీసుకున్నప్పుడు ఈ రోజు కేవలం మీరు డబ్బులు తీసుకొని పారిపోయారు అని చెప్పి కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఆమెకి ఏమైనా గొడవలు జరిగినాయా డబ్బుల విషయంలోని? నేను జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పుకొని 5 లక్షలు తీసుకుందా కదా తల్లి, అప్పుడు నేనే హెచ్చరించాను, ఎలా తీసుకుంటావు నా పేరు చెప్పి, అది తప్పుగా అని నేను తిట్టడం జరిగింది. అలా తిట్టడం జరిగింది. దాని మీదకెళ్ళి బేస్ చేసుకొని కేసు వేసింది. కానీ ఆ కేసు ముమ్మాటికి లాయర్ గారు ఆ జడ్జి గారు వేస్తేనే చెల్లుతుంది. ఈమె అకౌంట్లోకి వెళ్ళి రాలేదు, ఈమె వేయలేదు. ఈమెకు 5 లక్షలు వేసినట్టు జడ్జి గారు వేసినట్టు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈమె అకౌంట్ డీటెయిల్స్ తీస్తే తెలుస్తుంది. ఓకే, మరి మీరు ఆధారాలు అన్నవి ఎప్పుడు బయట పెడతారు ఏంటి అసలు? పెడతానమ్మా, నేను కంపల్సరీ నేను తల్లి నిరూపిస్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నేను దేనికైనా కూడా ఈ మధ్య కాలంలో అన్నిటికీ సమాధానం వస్తే అన్నినే క్లియర్ చేస్తాను నేను అందరికీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ రాధికది పెళ్లి దాంట్లో ఆమెనే ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో ఆ ప్రూఫ్లు పెట్టాల్సి వస్తుంది. నేను ఇచ్చిన డబ్బులకు కూడా మీరు జవాబు ఇవ్వాలి. నేను హ్యాండ్ క్యాష్ ఇచ్చాను కదా, వాటికి జవాబు ఇవ్వాలి. మీకు కాలభైరవ విగ్రహం ఇచ్చాను, ఎందుకు ఊరికే ఇయ్యలేగా, మీరు చేపిమన్నారు చేపిచ్చాను. ఇవన్నీ ఉన్నాయి కదా తల్లి. అంటే ఏంటి, ఆ కాళీమాత విగ్రహానికి ఏమైనా మంత్రాలతో పూజ చేసి ఇందులోని నేను ఉంటాను నన్ను చూసుకో అని చెప్పి మీరు ప్రేమగా ఆమెకి ఇచ్చేసి దూరం అయ్యారు అని అయితే చెప్తూ ఉన్నారు, నిజమేనా? గుడి కట్టించుకుంటున్నారమ్మా, కాలభైరవ విగ్రహాన్ని గుడి కట్టించుకుంటా అన్నారు. అందులోనే నన్ను చూసుకోమని నేనేలా అంటాను? కాలభైరవ విగ్రహం ఇచ్చి వాళ్ళు గుడి కట్టించుకున్నారు, చేపియండి. చెప్పేటోళ్ళు వంద చెప్తారు తల్లి. కాదు, కాలభైరవంలో నన్ను చూసుకునే అంత నేను అంటాను అమ్మా, భగవంతుల్లో నన్ను ఎలా చూసుకోమంటాను? అవన్నీ అపోహాలే, వాటిని ఎవరు నమ్మరు. మరి ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ కూడా, ముఖ్యంగా వర్షిని పేరెంట్స్ కూడా ఈ పెళ్లి చెల్లదు, ఎందుకంటే ఇలాగా మీరు అంగాన్ని సమర్పించుకున్నానని చెప్తూ ఉన్నారు. మరి మీరు ఒక ఆడపిల్ల ఇట్లా మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది ఇది చట్టపరంగా కాదు కదా, అసలు ఎవరు కూడా స్వీకరించరు దీన్ని. ఎలా రైట్స్ అంటారు అసలు? ఈ విధంగా పెళ్లి చేసుకోవడం ఎలా రైట్స్ అంటారు? ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాము, మళ్ళీ మా అమ్మాయిని మేము వెనక్కి తెచ్చుకుంటామని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. ఏమంటారు మరి? అసలు దానికైతే నేను చెప్తాను, అసలు మేము లెస్బియన్స్ అండి, అమ్మాయి కూడా కాదు, మీరు లెస్బియన్స్, ఓకేనా? అందుకే ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పి నమ్మట్లేదు కదా అనుకోండి. ఇంకా మీరు అన్ని అనుకోండి, ఎన్ని నిందలైనా భరిస్తున్నాం కదా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకు, అందుకే ఏమైనా చేసుకున్నాను, ఓకేనా? ఇక ఇప్పుడు మాట్లాడండి. ఇక ఇప్పుడు దీన్ని కూడా అంటే మీకు మీరుగా ఇంకా సమాజం ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఇంకా లెస్బియన్స్ అని చెప్పి మీకు మీరుగా బయటకు చెప్తున్నారా? ఇంకేం చెయ్యము, ఇంత నిరూపించుకున్నా కానీ మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం తప్ప. సరే, ఇప్పుడు ఏదైతే మా చిన్ను అన్నదో అదే అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాం కదా. సరే, మేము అలాగే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము ఇలాగే ఉంటాం, మేము బతుకుతాం, మా బతుకులు మేము బతుకుతాం, మా జీవితాల మధ్యలో రాకండి. కానీ ఈ రోజు ఒక
సరే మీరు లెస్బియన్స్ అన్నారు కదా, కానీ ఈరోజు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నా సరే చట్టరీత్యా నేరం, అది చట్టంగా కూడా దాన్ని స్వీకరించరు. మరి దీనికి ఏం చెప్తారు? మరి ఈ విధంగా కూడా మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా వర్షిని. పెళ్లి చేసుకోవడం తప్పే కానీ సహజీవనంగా ఉండొచ్చు. అయితే మేము పెళ్లి చేసుకోవడం తప్పు అంటే అయితే ఇక్కడ నుంచి సహజీవనంగా ఉంటాంలేండి. సహజీవనంతో పాటు మేము ఒక పెళ్లి అనేది యాడ్ చేసుకున్నాం. ఏదో మా ముచ్చట ప్రకారం మాకు కోరికలు ఉంటాయి కదా, అందుకే పెళ్లి చేసుకున్నాం. ప్రజలు ఏ కోరికలు ఉంటాయమ్మా? అటు అఘోరి నాకేం కోరిక లేవు అని చెప్పి ఇటు అఘోరి దీక్ష పట్టానన్నారు, నీకు ఎటువంటి కోరికలు లేవని చెప్పావు కదా. ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి ఎటువంటి కోరికలు ఉన్నాయి? అంటే ఎవరికి ఉపయోగపడే కోరికలు ఉన్నాయి మీకు? మా పర్సనల్ కదా, పెళ్లి చేసుకున్నాక అంటే పర్సనల్ విషయాలు చెప్పం కదా. ఇప్పుడు పర్సనల్ విషయాలు కూడా మీడియా ముందుకు, ప్రజల ముందుకు పెట్టలేదు. ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లిని అటు హిందూ సంఘాల వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. అండ్ మీరు ఒక మాట కూడా చెప్పడం జరిగింది, పార్వతీ పరమేశ్వరు లాగా మేము పిల్లల్ని కంటాము అని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది హిందూ సంఘాలకి సంబంధించి మీరు చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలు మీరు ఎలా సమర్థించుకుంటారు? ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము ఉన్నాం, మా తీరులో మేము ఉన్నాం, అన్నిటికీ మేము తెగించే ఉన్నాము. పిల్లల్ని కంటాము, దత్తత తీసుకుని పెంచుకుంటాము. ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మాదే ఇబ్బంది అయితే చెప్పండి, చచ్చిపోతాం. ఇంకా మీరు లోకాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ఏంటంటే ఇవాళ ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణం అఘోరి, ముఖ్యంగా మీరే. మొదటి నుంచి మీరు ఏది చెప్పుకొని వచ్చారు, మీరు ఈ రోజు ఎందుకు ఇలాంటి రాంగ్ రూట్ లకు వెళ్లాల్సి వచ్చింది? అందుకనే మిమ్మల్ని సమాజం నమ్మింది కాబట్టి, ఇలాంటి ప్రశ్నలు వేస్తోంది కాబట్టి మీరు ఖచ్చితంగా జవాబిచ్చుకోవాలి. నేనంటుంది ఒకటే, మేము మేజర్స్, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకుంటున్నాం, లేదా సహజీవనంగా ఉంటున్నాము. ఇబ్బంది అయితే చెప్పండి, అందరికి చూడటానికి నచ్చలేదు కల్లా వీడియో పెట్టి మేమే భస్మం అయిపోతాం, ఓకేనా? అప్పుడు ప్రజలందరూ ఎవరైతే అందరు అంటున్నారో అందరూ బాగుండండి, మీరే ఒక 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మమ్మల్ని విడదీయాలి అని మాత్రం అనుకోకండి. మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం 2 ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు. ఇలా చేసుకోకపోతే ఓకేనా, శివ విష్ణు బ్రహ్మనే కాదు, శ్రీ వర్షినే కాదు, చెప్తున్నాను కదా, ఎంతకైనా తెగించున్నాం. మా జీవితాల మధ్యలో రాకండి, మేము హ్యాపీగా బతుకుతున్నాం, ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. హర హర మహాదేవ్. ఇప్పుడు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ మీ పైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు సమర్థించుకోవాలి. మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మీరు బయట పెట్టాలి. ఎందుకంటే చాలా మంది జనాలు మీరు దేవతని నమ్ముతున్నారు కదా. మన బిగ్ టీవీలో నా ట్రాన్సాక్షన్ నేను అక్కడ ఎవరైతే మోకిరలో కంప్లైంట్ చేశారో వాళ్ళకు పెడుతున్నాను. అక్కడ ఆమెకు ఈమె ట్రాన్సాక్ట్ చేసిన వీళ్ళకు పెడుతున్నాను. ఈమెకైతే ఎవరైతే రాధిక ఉందో ఆమెకు హ్యాండ్ క్యాష్ ఇచ్చాను 2 lakhs. నేను కంపల్సరీ చెప్తున్నా కదా, నేను ఈ ట్రాన్సాక్షన్ బయట పెడుతున్నాను. కానీ ఎన్ని నిందలమ్మా, ఒకదాని వెనుకొకటి. ఇంకోసారి రాధికకి చెప్తున్నా, పెళ్లి అని ముందుకు రాకు. ఇప్పుడు ఇంకొకటి, రాధిక మీరు చాట్ చేసుకున్న చాట్ ఉందా మీ దగ్గర? చాట్ ఉందా అమ్మా? ఏంటమ్మా? చాటింగ్ ఉందా? రాధికది మీది, మీరిద్దరు చాట్ చేసుకున్నవి, చాటింగ్ ఏమైనా ఉందా మీ ఇద్దరికి? ఆమె దగ్గర ఉంటది అమ్మా ట్రాన్స్ఫర్, నా దగ్గర ఆమె దగ్గర చాటింగ్ ఉంటది కదా, మరి ఆమె బయట పెట్టాలి. ఆమె మాట్లాడిన ఆడియో కాల్స్ ఆమె చేసిన అంటే మీ దగ్గర కూడా ఉంటది కదా. ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్లు పంపించారంటే డెఫినెట్ గా ఆమె కూడా ఏదో ఒక చాటింగ్ మీకు పంపించే ఉంటది. కాబట్టి ఆ స్క్రీన్ షాట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మీరు అన్నారు ఆ అమ్మాయి నన్ను బలవంత పెట్టింది, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి విషయం పట్టుకొని వచ్చిందని మీరు చెప్పారు. కాబట్టి అవి మీకు లిఖిత పూర్వకంగా చాటింగ్ రూపంగా ఏమైనా చేసి పంపించిందా, లేకపోతే ఏంటి అన్నది ఆ చాట్ కూడా మీరు ఇవాళ బయట పెడతారే కదా తెలుస్తుంది ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది. అదే అమ్మా, నేను ఒకటే, నాకు రికార్డింగ్లు పెట్టుకోవడము, చాటింగ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం ఇలాంటి అలవాట్లు నాకు లేవు తల్లి. అయితే మీ దగ్గర చాటింగ్ ఏం లేదంటారు? నేను అలా స్క్రీన్ షాట్ లో లేకుంటే ఆడియో రికార్డింగ్ లో నాకు పెట్టుకోవడం నా వల్ల కాదు, నేను పెట్టుకోలేను. అందుకే నేను అంటున్నా కదా, అమ్మాయి వాయిస్ రికార్డింగ్స్ లో లేవు అని అంటే ఆ అమ్మాయి అంటుంది నేను చాట్ పరంగా పంపించాను, తనకి చాటింగ్ రాదు కాబట్టి వాయిస్ పరంగా పంపించాడు అని చెప్తుంది. ఆ చాట్ బయట పెట్టి మరి
అది ఎందుకు బయట పెడతలేదు? అవి లీగల్ ఈ పక్క పొంటి నిలబడి ఉన్న ఫోటో పెడుతున్నారు కదా పెళ్లి అయినట్టుగా, నాతోని వందల మంది వేల మంది మగవాళ్ళు ఆడవాళ్ళు దిగుతారు, వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నట్టేనా? ఓకే. అండ్ ఇంకొకటి బండి పాడైంది, గురించి నేను డబ్బులు వేసాను, ఆ బండి పాడైన ఫోటోలు కూడా ఇవాళ తన దగ్గర ఉన్నాను అని చెప్తుంది. అవి కూడా లీగల్ గానే లాయర్ కి సబ్మిట్ చేశానని చెప్తుంది. మరి ఫోటోలు వీడియోస్ ఉంటే పెట్టమనండి వాళ్ళ దగ్గర ఉంటే. సరేనా తల్లి, నేను బండి వెళ్తుంది, బండిలో ఉన్నాను, కారులో ఉన్నాను, మేము ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఒకవేళ నేను ఇప్పుడు రెండింటి మీద క్లారిటీ, రైట్, పెళ్లి రాధిక అనే ఆమె పెళ్లి గురించి కాకుండా ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడమనండి. పెళ్లి గురించి ఆధారాలతోని ముందుకురా. నువ్వు పెళ్లి గురించి వీడియోస్ ఉన్నాయేమో ముందుకురా, నువ్వు మాట్లాడిన నువ్వు పెట్టిన చాట్ తోని ముందుకురా. ఏదైతే డైరెక్ట్ ఆయన అకౌంట్ లో పడ్డాయి, 5 లక్షలు వేయించుకుంది. ఆ జడ్జిని పిలిపియండి, అప్పుడు నిజాలు బయటపడతాయి. హర హర మహాదేవ్ తల్లి. ఓకే అమ్మా, కార్ వెళ్తుంది. ఓకే అమ్మా, కార్ వెళ్తుంది. రైట్, ఇదైతే ప్రెసెంట్ అఘోరి వర్షన్ కూడా మనం విన్నాము. ఇటు రాధిక కూడా పొద్దున్న నుంచి అటు బండి బాజేసినప్పుడు కూడా, అలాగే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేశానో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మీడియా పరంగా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. అండ్ ఇటు అఘోరికి కూడా మనం అడిగిన ప్రశ్నలకి తను కూడా రుజువులతోనే బయటకు వస్తానని చెప్పడం జరిగింది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రెసెంట్ వర్షిని యొక్క పేరెంట్స్ కూడా అటు మంగళగిరిలో కేసు అయితే ఫైల్ చేశారు. సో డెఫినెట్గా ఆ కేసుకి తను అటెండ్ అవ్వాలి, నిజాలు ఏంటన్నవి చెప్పాలి అని చెప్తూ ఉన్నారు. మరి ఇటు వర్షిని పేరెంట్స్ వాళ్ళ వర్షన్లో వాళ్ళైతే మొత్తం కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాధిక కూడా ఏదైతే లీగల్గా ప్రొసీడ్ అవుతూ ఉన్నారని చెప్పారో ప్రతి ఆడియోలు, వీడియోలు, అలాగే చాట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తను లీగల్గా ప్రొసీడ్ అయ్యి త్వరలో మీడియా ముందుకి వస్తాను, దీని అంతటికీ కూడా చెక్ పెడతాను. అండ్ కేవలం ఇటు రాధా వర్షినే కాకుండా ఇంకెంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంకెంతమంది ఆడవాళ్ళు బలైపోయారు, వాళ్ళన్ని ప్రూఫ్స్ కూడా నేను తీసుకొస్తాను అని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది.